పౌలు ఒక నాన్న డేరాలు ఫ్యాక్టరీ ఉండేది. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు పౌలు. అటువంటి ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఆయన క్రీస్తు కొరకు అంతా వదులుకున్నాడు. పౌలు ఏమంటాడంటే, నా అవసరత నిమిత్తమై, నాతో ఉన్నవారి నిమిత్తమై డేరాలు కుట్టిన నేను అంటాడు. చినిగిపోయిన డేరాలు కుట్టిన అంటాడు. అంటే ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డేరా? తన ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన డేరా, పాత చినిగిపోయిన డేరా. అది తన తండ్రిది. కానీ ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ డేరా కుడుతూ ఉన్నాడు, చినిగిపోయిన డేరాను కుడుతున్నాడు. క్రీస్తు కొరకు క్రీస్తు నిమిత్తమై దేవుని కొరకు ఆయన నలిగిపోయినాడు. అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాడు. దాని నిమిత్తమే సంతోషపడుతున్నాడు పౌలు. బ్రతకలేక కాదు, క్రీస్తు కొరకు వదులుకున్నాడు. ఎలీయా బ్రతకలేక కాదు, బ్రతికించడానికి అడుగుతున్నాడు. హల్లెలూయా! బ్రతికించటానికి. ఎంతోమంది విధవరాలు ఉన్నారు, కానీ వారి దగ్గరికి ఎలీయా పంపబడలేదు. కానీ ఆ వ్యక్తిని బ్రతికించాలని దేవుడు అనుకున్నాడు. ఆ విధవరాలి కుమారుని బ్రతికించాలని దేవుడు అనుకున్నాడు. వారిని పోషించాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఎలీయాకు ఆజ్ఞాపించినాడు. ఎలీయాను పంపినాడు అక్కడికి. ఎలీయా అంటున్నాడు, అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వు, నీళ్ళు తీసుకుని వెళ్తూ ఉంటే అప్పమా లేదు. అయితే విను ఒక మాట, ఏమంటున్నాడు? అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు అని నేను గట్టిగా చెప్పలేడు. దేవుని కనపరుద్దాం. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, నెల కాదు. ఆ అప్పం అయిపోకుండా, ఆ రొట్టె, ఆ పిండి లేదా ఆ నూనె అయిపోకుండా ఎంతవరకు ఉంటుందంటే భూమి మీద యెహోవా వర్షం కురిపించేంత వరకు ఉంటుంది అది. హల్లెలూయా! దైవజనుడు దేవునికి ఇవ్వండి అనేది ఎందుకు అంటే తన పొట్ట కోసం కానీ, తన తిండి లేక బ్రతకలేక కాదు, తన కుటుంబం కొరకు, పోషణ కొరకు అస్సలుగానే కాదు. నీవు గొప్పగా ఉండాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నువ్వు ఎదగాలి అంటే, నీవు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వాదాలతో నింపబడాలి అంటే, నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు గొప్ప చేయబడాలి అంటే దేవునికి ఇవ్వు. అనేక మంది దేవునికి ఇవ్వక నష్టంలో ఇరుక్కొని ఉన్నారు. దేవుని దగ్గర వచ్చేసరికి లెక్కలు కట్టి ఇదింత అదింత అని దేవునికి ఇవ్వడంలో లెక్కలు, దేవునికి ఇవ్వడంలో అది పిసినితనం, దేవునికి ఇవ్వడంలో జాప్యం, దేవునికి ఇవ్వడంలో సరిగా బుద్ధిహీనమైన పనులు, సరిగైన జ్ఞానముతో కాకుండా బుద్ధిహీనమైన పనులు చేసి దేవునికి సరిగా ఇవ్వక నష్టపోతున్నారు, శాపం తెచ్చుకుంటున్నారు. నీవు ఆ విధంగా ఉండకూడదు. దేవుని ప్రేమను కొలవేయి. ఆయన శిలువలో వేలాడిన ఆ దెబ్బలు పొంది రక్తం కార్చిన ఆ బలియాగాన్ని కొలత వేసుకొని ఆ తర్వాత నువ్వు దేవునికి ఇవ్వు. అంతే. ఆ విధంగా నువ్వు దేవుని ప్రేమించాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవునికి ఇస్తే నీకు దీవెన, దేవునికి ఇస్తే నీకు ఆశీర్వాదం. ఇప్పుడు ఈమె దైవజనునికి ఇస్తుంది. దైవజనునికి ఇచ్చిన కారణం చేత మొదట నాకు తీసుకొని రా, మొదట నీవు తినొద్దు, నీ బిడ్డకు ఇవ్వద్దు. మొదట నీది కాదు, మొదట దైవజనుడి, మొదట దేవునిది, ఆ తరువాత నీది. మొదటిది దేవునిది, తర్వాత నీది. మొదట నాది, తర్వాత దేవునిది నువ్వు అనుకుంటే అక్కడ దేవుడు ఉంటాడా? ఆశీర్వాదాలు ఉంటాయా? ఉండనే ఉండవు. యెహోవా బాహుబలము తక్కువైనదా? తక్కువ కాదు. ఎప్పుడు తక్కువ కాదు? నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు తక్కువ కాదు. అయితే దేవునికి ఇవ్వకుండా ఉంటే అక్కడ దేవుడే ఉండడిక. దేవుడు లేడు అంటే దయ్యం వచ్చి
నీ పంటను పాడు చేస్తుంది, నీ ఇంటిని పాడు చేస్తుంది, నీ కుటుంబంలో శాంతి లేకుండా నీకు ఆరోగ్యం క్షీణించిపోయేటట్లుగా, లేదా రకరకాల సమస్యలతో నిన్ను వేధించినట్లుగా వాడు నిన్ను బాధిస్తాడు, నిన్ను గురి చేస్తాడు. ఎందుకు? అక్కడ దేవుడు లేడు కాబట్టి. దేవుడు లేడు కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని పరిపూర్ణంగా జరిగిస్తావో, దేవుని మాట ప్రకారంగా నీవు నిలబడతావో, అప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. బుడ్డిలో ఉండే నూనె తక్కువ కాదు, తొట్టిలో ఉండే పిండి అయిపోదు, ఎప్పటికీ అయిపోదు. యెహోవా భూమి మీద వర్షం కురిపించేంత వరకు అది పెరుగుతూనే ఉంటుంది. ఆ దీవెన నీకు కావాలంటే దేవుని మాట నీవు వినాలి. ఆ తరువాత రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 రాజులు 2వ గ్రంథం. హల్లెలూయా. 7వ అధ్యాయం మొదటిని చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కనులారా దానిని చూచితవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఏంటంట? ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. ఏం కరువు వచ్చింది? కరువు ఎంత భారంగా ఉంది చూద్దాం. అదే రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కలములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను, కలములో నుండి అయినను, ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారణకు కారణమేమని ఎడుగగా, అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గొన్నెపట్ట కన్నబడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక అనెను. అయితే ఎలీషా తన ఎదుట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వానితో చెప్పుచుండగా ఆ దూత అతని యుద్ధకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెననెను. ఏంటిదంట? ఎంత భయంకరమైన కరువు వచ్చింది! ఎంత భయంకరమైన కరువు! తమ పసి బిడ్డలని గొంతు కోసి ముక్కలు కట్ చేసుకొని, చికెన్ పీసులు, మటన్ పీసులు కట్ చేసుకున్నట్లు కట్ చేసుకొని నీళ్ళతో కడిగి దీక్షలో పాత్రలో వేసి వండి కారము మసాలాలు పెట్టి వండి ఆ వంట చేసుకొని తిన్నంత కరువు ఉంది అక్కడ. పసిబిడ్డల్ని గొంతు కోసి, తమ కడుపులో నుంచి వచ్చిన బిడ్డల్ని కోసుకొని తినే అంత కరువు.
అట్లాంటి కరువులో వాళ్ళు ఉన్నారు అప్పుడు. అటువంటి పరిస్థితిలో రాజు ఏమంటున్నాడంటే, ఎలీషా తలను కొట్టేస్తా అంటూ ఉన్నాడు, ఎలీషాను చంపేస్తా అంటూ ఉన్నాడు. ఏంటి ఆ దేశం కరువు వస్తే దేవుని సేవకుల జోలికి పోవడమా? కరువు వచ్చింది వానికి, చంపాల్సింది దేవుని సేవకున్నా. నీ ఇంట్లో కరువు వస్తే నువ్వు దిక్కుమాలిన పనులు చేసి దేవునికి ఇవ్వకుండా, దేవుని మార్గంలో సరిగా ఉండకుండా, దేవుని చిత్తాన్ని సరిగా జరిగించకుండా నీ కరువు వస్తే, నీకు నష్టం వస్తే, నీకు ఆ పరిస్థితిలో ఇబ్బంది కూడా నువ్వు ప్రయాణం చేస్తే, నీవు హద్దు ఆపు లేకుండా ఎవరి మీదకి పోతావు? పాస్టర్ మీదకి పోతావు, దేవుని సేవకుని మీదకి పోతావు. దేవుని సేవకుడా, చర్చికి పోన్ ఎవరిని ఉద్ధరిస్తావో? చర్చికి వచ్చిపోతే ఎవరిని ఉద్ధరిస్తావో? దేవుని సేవకుని గురించి మాట్లాడడమా? నోరు హద్దు ఆపు లేకుండా దైవజనుడి గురించి, దేవుని సేవకుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమా? అంతవరకు మంచోడే, కానీ ఆ తరువాత నీ కష్టాలు వస్తుంటే ఆయన చెడ్డోడవుతాడు. అప్పుడు నీకోసం ఏదో ప్రార్థన చేయనట్టు, లేదా నీకోసం ఏదో చేయనట్టు, నీకేదో మరి నష్టానికి అయినా అప్పగించినట్టు నువ్వు భావిస్తావు. నీ కష్టం వచ్చినంత మాత్రం చేత దేవుని సేవకుని చంపాలనుకుంటావా? దేవుని సేవకుడు నాశనం అయిపోవాలనుకుంటావా? దేవుని సేవకుడు మరి పూర్తిగా ఆయనను ధ్వంసం చేయాలని భావిస్తావా? జరుగుతుందా? దేవుడు ఒప్పుకుంటాడా? ఎప్పుడు కూడా ఒప్పుకోడా ఆయన. ఎలీషా ముందుగానే చెప్తున్నాడు, ఈ నరహంతుని కుమారుడు నన్ను చంపడానికి దూతలు పంపిన చూడు, కత్తిచ్చి పంపినాడు, వాడు కనిపెట్టి వాడు రాకమని తలిపేసేసేయండి. నీ నడక, నీ పడక దైవజనునికి తెలియదా? నీ ఆలోచన, నీ ఊహలు, నీ ప్రయత్నాలు అని ఆయనకు తెలియదా? నీ కుతంత్రాలు తెలియదా? నీ మాయ మాటలు తెలియదా? నీ నటన జీవితం తెలియదా? నువ్వు ఏ కుట్ర చేస్తున్నావో తెలియదా? ఏమైనా సరే దైవజనులను తాకలేవు, చేత కాదు. ఎందరో దైవజనులను తాకాలను చూసి కుప్ప కూలిపోయిండు, కుటుంబాలు ధ్వంసమైపోయినాయి, వంశాలే లేకుండా పోయినాయి. దైవజనుల జోలికి వెళ్ళొద్దు, దైవజనుల గురించి జాగ్రత్త. నీ నోటికి హద్దు పెట్టుకో, నోటి మీద చేయి వేసుకొని మాట్లాడకుండా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఎప్పుడు కూడా దేవుడు ఒప్పుకోడు. నీ పని అది కాదు. నీ పని కాదు అన్నప్పుడు కాని పని జోలికి నువ్వెందుకు వెళ్తావు? వారితో నీకేంటి పని? వారితో నీకేంటి సంబంధం? ఏంటి సంబంధం? దైవజనుల జోలికి వెళ్ళొద్దు. నాలుక ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు ప్రక్కనే ఉండి వింటూ ఉన్నాడు. ఆయన వారికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ చూస్తున్నాడు. ఆయన వారికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ప్రతి కుట్ర, ప్రతి పన్నాగం ఆయన చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినట్లు అంటాడు ఆయన తాను అభిషేకించిన వారిని ముట్టకూడదని ఆయన రాజులను గద్దించెను, దేశం మీదున్న ధనాగారమంతయు కొట్టివేశాను. ఎందుకు? తాను అభిషేకించిన వారిని ముట్టకూడదు అని రాజులను గద్దించినాడు. మరి నేను గద్దించడా? మౌనంగా ఉంటాడు ఆయన. ఎప్పుడు మౌనంగా ఉండడు. వారికి తెలియజేయడా? తప్పక తెలియజేస్తాడు ఆయన. వాళ్ళు రాకముందే ఎలీషాతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు నీ దాన్ని చంపటానికి మనుషులు పంపిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఎలీషాతో. ఎలీషా అంటున్నాడు తన దగ్గర ఉన్న వారితో, వాడు ఈ విధంగా పంపించినాడు, రాకముందే తలిపేసేసేయండి. ఆ తర్వాత రాజు వచ్చినాడు. రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానికల యవలును అమ్మవడును. ఏంటిదంట? చౌక. ₹1 ఎంత దొరుకుతుందంట? ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానికల యవలును అమ్మబడును. రూపాయికే 2 మానికల యవలు, రూపాయికే మరి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. ఎట్లా వీలవుతుంది?
తమ బిడ్డల్ని, పసిబిడ్డల్ని గొంతు కోసి వండుకొని తిన్నంత కరువులో ఉన్నారు. రేపు ఈ వేళకు 24 గంటల లోపు ఇది జరుగుతుంది అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. 24 అవర్స్ లోపల ఇది జరుగుతుంది. రేపు ఈ వేళకు ఇది జరుగుతుంది. దేవుని బిడ్డ, నీకు కష్టం వచ్చిందనుకో, నీకు నష్టం జరుగుతుందనుకో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావనుకో, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు సహాయం చేయండి అని అడుగు. నాకు అర్థం కావడం లేదు, నా కోసం ప్రార్థించండి అని అడుగు. వారి మీద కక్ష పెంచుకోవద్దు, వారి మీద ద్వేషం పెంచుకోవద్దు. పెంచుకుంటే దీనికి క్షేమం కాదు. రాజు ద్వేషం పెంచుకున్నాడు, చంపేయగలిగిందా? లేదు, చంపలేడు, చేత కాదు. దేవుడు సెలవివ్వకుండా ఉంటే ఎవడు వారిని ముట్టలేరు. ఇక్కడ రాజుతో అంటున్నాడు, రేపు సరే నీ బాధ ఏంటిది, దాని పరిష్కారం కొరకు అడుగు. అంతేగాని వారితో నువ్వు పెనుగులాడితే, వారితో పోట్లాడితే నీకేంటి మేలు? నీకు మేలు లేదు, పోట్లాడొద్దు వాళ్ళతో. ఇక్కడ ఎలీషా ప్రవక్త అంటున్నాడు రాజుతో, రేపు ఈ వేళకు చౌక అంత చౌక అయిపోతుంది, చౌక ధరలు ఉంటాయి. కాబట్టి ఈ వేళకు జరుగుతుంది అంటే ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉన్నాడో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి నవ్వుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎవరి జోలికి వెళ్ళిండు? ఎవరితో గురించి మాట్లాడుతున్నాడు? ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? ప్రవక్త దగ్గరను ఏ మాట మాట్లాడినా మాట కాదు కదా, నీ నోట్లో నుంచి రాకుండా ఊహలు ఊహిస్తావేమో, మనసులు అనుకుంటావేమో, నీ ఆలోచనలు అనుకుంటావేమో, బుద్ధిహీనమైన మాటలు. అది కూడా నువ్వు పలికినట్లే. పలకకుండా మౌనంగా ఉంటావేమో, మనస్సులో పలుకుతావేమో, అది కూడా బహిరంగమైనట్లే. మౌనంగా ఉండాల్సింది పోయి వీడు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా జరుగుతుందా అంట. ఆకాశం కిటికీలు కావాలన్నా దేవుడు చేయటానికి? ఒక్క మాట చాలు. ఆకాశము కిటికీలంట. యెహోవా దేవుడంట, దేవుని జోలికి దేవుడు కూడా చేయలేడంట. ప్రవక్త, నువ్వు చెప్తున్న మాట దేవుడు కూడా చేయలేడు. ఈ రాజు ఆ అధిపతి చేతి మీద ఆనుకుంటూ ఉన్నాడు. ఈ రాజు కంటే అధిపతి ఐశ్వర్యవంతుడు, అధిపతికి బలవంతుడు, బలగమున్న వ్యక్తి. ఆ బలాన్ని, అధికారాన్ని, ఆ సమస్తాన్ని ఇచ్చింది ఎవరు అనేది వాడు మర్చిపోయినాడు. అది దేవుని చేత తీసుకున్నాడనే విషయం మర్చిపోయినాడు. నీ దగ్గర నువ్వు అధిపతి అయి ఉండొచ్చునేమో, నువ్వు ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చునేమో, నీకు బలము, జ్ఞానము, సంపద, మనుష్య బలము నీకు ఉండొచ్చునేమో, రాజకీయ పలుకుబడి, రాజకీయ హంగు ఆర్భాటాలు నీకు ఉండొచ్చునేమో. అది ఎవరి ద్వారా నీకు వచ్చినాయో మర్చిపోయినావు అనుకో, దిక్కు లేకుండా పోతావు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో మర్చిపోవద్దు. ఇదంతా దేవుడిచ్చినాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళిన డైరెక్ట్గా. యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినా కూడా అట్లా జరుగుతుందా అంటున్నాడు. వెంటనే ప్రవక్త ఏమంటున్నాడు అంటే, చూస్తావు కానీ తినవన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ప్రవక్త? అతడు, నీవు కనులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. చూస్తావు కానీ తినవు, నువ్వు కనులారా చూస్తావు కానీ తినవు. అంత పని జరిగింది. 7వ అధ్యాయం హల్లెలూయా 6వ వచనం చదువుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. 3వ వచనం చదువుకుందాం. అప్పుడు పట్నపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరికొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్నంలోనికి పోదామనుకుంటేమా? పట్నమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి.
వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు లేచి తమ గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయ్యే తమ ప్రాణములు రక్షించుకున్నట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఈ యొక్క గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారము చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నేడలా ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచి వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనం వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇజ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయిరు కదా, ఇక 5 లయమైపోవట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు నిలిచి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనం వారిని పంపి చూచిదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యం వెనుక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపాను. కాబట్టి వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ